అరే వా, మా నానికి సూట్ బాగా సూట్ అయింది కదండి. అందరికి సూట్ అవ్వదు కాబట్టి దాన్ని సూట్ అంటారు. మరి మీకెందుకు సూట్ అవ్వదు? అది మీదిస్తే తగిలేలా ఉంది. చాలు చాలు, ముహూర్తానికి టైం అవుతుంది, పదండి త్వరగా. రానాని. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ రా. మీరు వదిలేసిన తర్వాత మీరు బాగుపడ్డారో లేదో తెలీదు కానీ మావాడు మాత్రం దారిలోకి వచ్చాడు. అదే అన్నయ్య, ఏదో తేడా కొడుతుంది, అది కన్ఫర్మ్ చేసుకుందామనే వచ్చాం. అప్పో మీరు బాగుపడరు, మీలో ఒకడు బాగుపడితే చూడలేరు. కాదనరా. పట్టు వస్త్రాలు త్వరగా మార్చుకురండి, ముహూర్తానికి టైం అవుతుంది. ఎలా ఉన్నారా మీరు? ఉన్నారు ఈ డ్రెస్సులేంట్రా? అప్డేట్ అవ్వండిరా. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వచ్చారు, హ్యాపీగా ఉండండి రా. థ్యాంక్ యూ. సాధించేశారు, ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసారు. ఏదో మీద వేయండి. నాదే ఉందండి. ఏంటి మేడం గారు బాగా డల్లుగున్నారు? ఏమోనండి, యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆవిడ అలాగే ఉంటున్నారు. బ్రెయిన్లో ఏ నరమో కట్ అయిపోయి ఉంటుంది. ఆఫీసులో అందరు లవ్ ఫెయిల్యూర్ అంటున్నారండి. లవ్వా? దీన్ని కూడా ఎవడైనా లవ్ చేస్తాడా? బాచ్కేనండి. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనెక్ట్ అవ్వదేంటి నీ ఫోన్? అదంతా పక్కన పెట్టు. నువ్వు యూఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావు అనుకుంటే వాడితో పెళ్లికి రెడీ అవుతున్నావేంటి? నచ్చేశాడే, బాగా నచ్చేశాడు. ఆహా, ఎప్పుడు జరిగిందమ్మా ఇదంతా? నిజం చెప్పాలంటే నాని నన్ను ఫస్ట్ టైం కాఫీ షాప్ దగ్గర ఎత్తుకొని ప్రపోజ్ చేసినప్పుడే నచ్చేశాడే. ఆ నిమిషం వాడి కళ్ళలో ఒక ఫీలింగ్ కనిపించింది. అదేదో నా కోసం కొన్ని సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అందుకే ఆ రోజు హాస్పిటల్లో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్దామంటే గట్టిగా నో అని లేకపోయాను. ఇక ఇంటికి వచ్చాక వాడు చూపించిన ప్రేమకి నేనేంటి, ఏ అమ్మాయినా వాడికి పడిపోవాల్సిందే. వామ్మో, వాడు పిచ్చి నీకు ఎక్కిచ్చేసాడేంటి? పిచ్చి కాదే, ప్రేమ. బాబోయ్, ఇంకా నా వల్ల కాదు, నేను బయట వెయిట్ చేస్తా. ఇంకేంటి రమేష్ గారు, మందు మానేసరిగా? అయ్యి బాబు, ఎట్ట మానేస్తావు గారు? ఏంటి, నేను చెప్తూనే ఉన్నాను కదా మానేమని. హెల్త్కి మంచిది కాదండి. ఇది అవుతండి బాబు, బ్రేకులు ఫెయిల్ అయిన బండిలో వచ్చేస్తా. నువ్వు సూపర్ బాసు. అసలు ఎలా ఐపీఎస్ ఆఫీసర్ తో పెళ్ళొద్దు అమెరికా వెళ్ళిపోతా అన్న అమ్మాయి ఐపీఎల్ లో బెట్టింగ్ వేసుకుని నీలాంటి వాడికి ఎలా పడిపోయింది అసలు? ఇది తిడుతుందా పొగుడుతుందా? ఐపీఎస్ ఏంటి, అమెరికా ఏంటి? ఓ, నువ్వు పరిచయం మొన్నే కదా, నీకు ఇంకా చెప్పు ఉండదులే మా చిన్ని. పాపకు మ్యాటర్ తెలిసినట్టు. మొన్నే పరిచయం అయ్యానా? అసలు 3 నెలల క్రితం చిన్నీకి చిన్ని అని పేరు పెట్టిందే నేను. ఏంటి? అప్పుడే కదా డేటింగ్ యాప్ లో చిన్నీకి చిన్ని అని పేరు పెట్టింది. పొద్దున్నే ఇస్తారా, రాత్రి దిగలేదా? రమ్య, నిన్ను చిన్ని పిలుస్తుంది. వస్తున్నా ఆంటీ. జోకులు బావకి. ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కే మా చిన్ని పడిపోయి ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దాని అసలు పేరు చిన్ని కృష్ణ అని కూడా తెలుసు. అది కాదు డేటింగ్ యాప్. మళ్ళీ జోకులు. అది వాట్సాప్ వాడదు, డేటింగ్ యాప్ అంట. ఏమిటో ఇది మరీ తెంగరదండి. మరే లేకుంటే మీరు చిన్నికి చిన్ని అని పేరు పెట్టలేదంట, పైగా వాట్సాప్. నిజమే అనుకుంటా అభి గారు, మీరే కాకుండా మిగతా వాళ్ళందరూ ఆవిడ్ని చిన్ని అని పిలుస్తున్నారు. చిన్ని 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 చిన్ని. అబ్బా, డౌన్లోడ్ అవ్వట్లేదు, నెట్వర్క్ లేదు. మీ ఫోన్ ఇవ్వండి రమేష్ గారు. స్విచ్ ఆఫ్ అయితే కార్లో పెట్టేశాను. ఇప్పుడు ఎలా? ఒక నిమిషం, ఆఫీస్లో ఎవరు వాడతారో తీసుకొస్తా. దివ్య గారు, మీ ఫోన్లో డేటింగ్ యాప్ ఉందా? ఉంది. ఒకసారి ఇవ్వండి. ఇవ్వను. లాగౌట్ చేసి ఇవ్వండి అర్జెంటుగా. ఇవ్వను అంటున్నాను కదా. ఎందుకు ఇవ్వరు? ఎందుకంటే ఫోన్ తేలేదు కాబట్టి. నా దగ్గర ఉంది రమేష్ గారు, ఉండండి లాగౌట్ చేసేస్తా. అభి గారు, ఇక్కడ ఉందండి.
బాగాలేదు. పదండి అటు వెళ్దాం. ఏమైపోయావు నాని? ఐ లవ్ యూ నాని. నువ్వు రోజు చాట్ చేస్తుంటే తెలియలేదు నాని. ఐ మిస్ యూ నాని. ప్లీజ్ కాల్ మీ నాని. మై నంబర్ 99881212. ప్లీజ్ కాల్ మీ నాని. ప్లీజ్. అమ్మాయి ఫోన్ రింగ్ అవుతుంది. ఇచ్చాను సార్. ఉండండి సార్. అభి గారు. అబ్బా ఉండండి సార్. ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మాయి ఎత్తట్లేదని టెన్షన్లో నేనుంటే. ఫోన్ నా చేతిలో ఉంటే ఎట్టెత్తుతండి. రమేష్ గారు, నాకు ఫోన్ వస్తుంది, ఒకసారి ఇవ్వండి. చిన్ని అక్కడ నీ చిన్ని నీకోసం వెయిటింగ్. రా. ఏమైంది? వాడా? చెప్పే కదా అబ్బాయిలందరూ ఒకటే అని. డేట్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేని రూల్ ఏమైనా ఉందా? బెటర్ ఆప్షన్ చూసుకుని వెళ్ళిపోవడమే జీవితం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నేను ప్రేమించింది ఆ చిన్నిని కాదు, ఈ చిన్నిని. ఏం మాట్లాడుతున్నావు నాని? నిజం వదిన, ఎక్కడో తేడా కొట్టేసింది. నీకు ఆ చిన్ని కూడా నచ్చింది కదా? మనసుకు నచ్చింది ఈ చిన్నియే కదా వదిన. నీ మనసు పాడుగాను. వదిన, ఎలా నాని? ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్లో చూసి. ఎర్ర చీర కట్టుకున్నదలా నీ పిల్లం అయిపోతుందా? ఇంట్లో కుక్క పిల్లల ఆ పిల్ల చుట్టూ తిరిగావు కదా, ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా నీ చాటింగ్ చిన్ని తను కాదని? ఆ టాపిక్ రాలేదు వదిన. అయ్యో నాని, మీ అన్నయ్యకి తెలిస్తే చంపేస్తాడయ్యా. ఇప్పుడు ఏం చేద్దాం వదిన? నువ్వు తొందరపడి ఏం చేయొద్దు. ముందు ఈ ఎంగేజ్మెంట్ కానివ్వు, తర్వాత ఆలోచిద్దాం. తప్పు కదా వదిన. అయ్యో అక్కడేం చేస్తున్నారా? ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రండి. రా నాని. అరే ఇప్పుడేంటి మాటలు? ఏం ఇద్దరు లేదు. వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అమ్మా, ఈ ఉంగరం తీసుకొని ఈ అబ్బాయికి ఇవ్వండి. దేవుడా, వీడేం గొడవ చేయకుండా ఉంగరం పెట్టేయాలి. బాబు, ముహూర్తానికి టైం అయింది. ఆ ఉంగరం పెట్టు నాని. అమ్మాయి వేలికి పెట్టు. పెట్టు. పెట్టు నాని. బెటర్ అవి. పెట్టు నాయనా, ముహూర్తానికి టైం అయింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు వదిన. నాని, అభి, వాట్స్ గోయింగ్ ఆన్? ఐఎమ్ సారీ చిన్ని. ఐ లవ్ యూ. ఎంతమందికి పెడతావురా చిన్ని అనే పేరు? ఇప్పుడేంటి, ఆమె కంటే నేను బెటర్ ఆప్షనా? నువ్వు వెదవని తెలుసు కానీ మరి ఇంత వెదవ్ అనుకోలేదు. మీరే కంగారు పడకండి, నేను మధుగారితో మాట్లాడొస్తాను. అభి గురించి నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మధు. అతను నిన్నే ప్రేమిస్తున్నాడు. అతనికి నిజంగా నువ్వే చిన్ని అని తెలీదంట. తెలుసు నాకు, కిషోర్ చెప్పాడు.
తెలుసా? పద మరి వెళ్ళి వాడితో మాట్లాడదాం. ఏం మాట్లాడమంటావు దివ్య? ఆ అమ్మాయి కూడా నానిని ప్రేమిస్తుంది. నీకు చెప్పిందా? నేను చూశాను. ఆ అమ్మాయి కళ్ళల్లో తను నానిని ఎంత ప్రేమిస్తుందో చూశాను. నీకేమైనా పిచ్చా? వాడు మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాడే. మరి ఆ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆ అమ్మాయికి అన్యాయం జరగకూడదని వాడు అన్నయ్య మాటిచ్చాడు కాబట్టి. అప్పుడు నేనెలా ఇంకొక అమ్మాయికి అన్యాయం చేస్తాను? అసలు నువ్వేం చేస్తున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? అన్నీ తెలిసే చేస్తున్నాను. ఆ రోజు కాఫీ షాప్ లో వాడి కళ్ళలో నీకు కనిపించిన ఫీలింగ్ నీ మీద కాదని వాడు క్లియర్ గా చెప్పాడు కదా. నాని మంచోడే, చాలా మంచోడు. తన మనసుకు నచ్చింది చేస్తాడు. అలాంటి వాడిని ఏ అమ్మాయి వదులుకోవాలని అనుకోదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను కూడా అతన్ని ప్రేమించాను కదే. అయితే ఈ ప్రేముంది చూసావు, ఒకసారి స్వార్థాన్ని కోరుకుంటే ఒకసారి త్యాగాన్ని కోరుకుంటుంది. ఇంతకీ నువ్వేం కోరుకుంటున్నావు తల్లి? ఈ గాజులు బాగున్నాయి కదా, నాని వాళ్ళు వదిలిచ్చారు. నీ కర్మ, నీకు నచ్చింది చేస్తావు. ఏమొదినా, నేను ఉన్నానా లేదో చూసి రమ్మన్నాడు అన్నయ్య. లేదు నాని, ఇప్పుడు కూడా నీ మనసుకి నచ్చిందే చేయమని చెప్పాడు. వదినా, నువ్వు చెప్పింది కరెక్టే నాని. నువ్వు తప్పు చేయలేదు, పొరపాటు చేసావు. ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుని తప్పు చేయకు. ముగ్గురి జీవితాలు పాడైపోతాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోనాని, మీ అన్నయ్య చూసుకుంటాడు. నాని, థ్యాంక్స్ వదినా. ఒక 10 నిమిషాలు లేట్గా వచ్చి ఉంటే ఈ మాట వినకుండా వెళ్ళిపోయేవాడిని. రా, వచ్చి హెల్ప్ చేయి. నువ్వు మారవయ్యా. ఏంటి ఏం చేస్తున్నావు? విన్నావా? త్వరగా నాని, రా నాని, త్వరగా రా. వస్తున్నా వదినా. మొత్తానికి నీ ప్రేమ త్యాగం కోరుకుందంటావు. ఒక ప్రేమ స్వార్థాన్ని కోరుకున్నప్పుడు ఇంకో ప్రేమ త్యాగమే కదా కోరుకోవాలి. నిజం చెప్పు, నువ్వు నానిని ప్రేమించావు కదా? ప్రేమించాను, కానీ నానిని కాదు, వాడు చూపించిన ప్రేమని ప్రేమించాను. అది రాదు కాదు. ఇంకా ఇంకేం లేదు, త్వరగా పోనివే. ఓకే ఓకే, ఈ పాటిగా ఇంట్లో తెలిసిపోయి ఉంటుంది. ఏం చేస్తున్నారా మీరు? జాగ్రత్తగా చూడమని చెప్పాను కదా. మీరు అబ్బాయి గారిని చూసుకోమని చెప్పారు కానీ అమ్మాయి గారిని చూసుకోమని చెప్పలేదు కదా అన్న. వెళ్ళి వెతకండి, బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో. పెళ్లి కొడుకు రెడీ అండి. మొత్తానికి మా నాని మీ చిన్నిని పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. చెప్పు నాని. అవునండి, నేను చేసిన తప్పుని తెలుసుకున్నాను. మా వదిన నా కళ్ళు తెరిపించింది. చిన్నీని రమ్మని చెప్పండి, నేను తాళి కట్టేస్తాను. పిలిపించండి వదిన, నేను మండపంలో ఉన్నా. పిలిపించండి చిన్నీని, పిలిపించండి. ఏం పిలిపించమంటావయ్యా? పెళ్లి కూతురు ఉంటేగా. పెళ్లి కూతురు లేదా? వదినా, ఏంటి నాని ఇది విన్నావా? పెళ్లి కూతురు కనిపించట్లేదంట. ఏంటి? పెళ్లి కూతురు కనిపించడం లేదా? అయ్యో, మా నానిని కష్టపడి ఒప్పించి పీట్ల వరకు తీసుకొచ్చానే. ఇప్పుడు పీట్ల మీద పెళ్లి ఆగిపోతే అయ్యో రామా, రేపు మా నానికి పిల్లని ఎవరిస్తారు? చెప్పవయ్యా, చెప్పు. హడావుడిగా పెళ్లిళ్ళు చేద్దామనుకుంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు తీసుకొస్తావా పెళ్లి కూతుర్ని? చెప్పు, నువ్వు తీసుకొస్తావా? అలా తలదించుకుంటావే, మాట్లాడు. నువ్వు వెళ్ళి పెళ్లి కూతుర్ని తీసుకొస్తావా? తీసుకొస్తా, చిన్ని ఎక్కడున్నా తీసుకొస్తా. అంతవరకు మీరందరూ ఇక్కడే ఉండండి. ఏంటి నాని ఇంత స్పీడ్ గా వెళ్తున్నాడు? కొంపతేసి పెళ్లి కూతుర్ని తీసుకొచ్చేస్తాడేమో. తీసుకొస్తావా తీసుకొస్తావా అని ఓవరాక్షన్ చేసావు కదా, నిజంగా తీసుకురాని నీ సంగతి చెప్తా. సారీ సారీ నాని. గారు ఇక్కడ సరేనండి, అక్కడ ముందుగా వెళ్ళిపోతున్నారు. వెళ్ళవయ్యా. మదన్ రమేష్ గారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందండి.
త్వరగా వెళ్ళండి సార్. అసలు ఎంత పొరపాటు ఎక్కడ జరుగుతుంది అభి గారు? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. బాబా బాబా బొక్క అంటూ వాడు ఎవరో దగ్గర తీసుకెళ్లారు. వాడి వల్ల ఇదంతా జరిగింది సార్. అసలు వాడు ఎరుపు ఎరుపు అన్నప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది సార్. తిన్నగా హైవేలో వెళ్ళాల్సిన జీవితాన్ని రింగ్ రోడ్ లా తిప్పేశారు కదా సార్ మీరు ఆ ఫేక్ బాబా గారు కలిసి. గారు అది వెళ్ళండి సార్. కూలి చిన్ని నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తున్నా. మధు గారు, చిన్ని గారు, సారీ చిన్ని, నిజంగా నేను నిన్నే ప్రేమిస్తాను. ఒక్కసారి ఉండండి సార్, ఒక్కసారి నా మాటనండి. ఆ రోజు కాఫీ షాప్ లో ఒకసారి ఉండండి సార్. ఆ రోజు కాఫీ షాప్ దగ్గర రెడ్ కలర్ డ్రెస్ లో చూసేసరికి నువ్వు అనుకో నాచి నేను ప్రపోజ్ చేశాను. లేదంటే దానికి ఎవరు ప్రపోజ్ చేస్తారు? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తావేంటి? నువ్వు కూడా ఇక్కడే ఉన్నా? రమేష్ గారు చూసారా? చూశాను, ఇందాక నుంచి చెప్తుంటే మీరు వినట్లేదు. వినను. ఎందుకు వింటాను? వింటే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది సార్ నా బ్రతుకు? చిన్ని, నిజానికి నువ్వు ఆ చిన్ని కంటే నువ్వే బాగుంటావు చిన్ని. నువ్వంటే నాకు ఇష్టం, కానీ నేను తన్నే ప్రేమించాను. నువ్వు ఆ చిన్ని కంటే పెద్ద బాగుంటావు చిన్ని, అయినా నేను నిన్నే ప్రేమించాను, కానీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. అభి గారు, మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అబ్బా, నువ్వు కూడా నాకు ఇష్టమే చిన్ని. నేను మోసం చేయాలనుకుంటే హ్యాపీగా నేను పెళ్లి చేసుకునేవాను కదా. నీతో ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటాను? నీకోసమే కదా చిన్ని ఆ చిన్నితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళన్నతో డబ్బులు తిన్నాను. ఆ డైలాగ్ ఇటు, ఈ డైలాగ్ అటు. సార్, మీకు అన్నం పెడతా, కాసేపు ఆగండి ప్లీజ్ సార్, ఒక్క నిమిషం. నాకు ప్రేమ అంటే ఏంటో నిజంగా తెలియచ్చింది నువ్వు నా లైఫ్లోకి వచ్చేంత వరకు. నా ఫ్రెండ్స్ ఎవరైనా లవ్ చేస్తున్నారంటే నేను తిట్టేవాడిని, ఎందుకంటే అందులో ఉండే గొప్ప ఫీలింగ్ ఆ రోజు నాకు తెలియలేదు. నీతో ప్రేమలో పడిన తర్వాత తెలిసింది అది ఎంత గొప్ప అనుభూతో. ఎప్పుడూ నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను ప్రేమించడం తప్ప నేనెప్పుడు ఎవరిని ప్రేమించలేదు. అలాంటిది నేను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి చిన్ని, అది నువ్వు. ఐ లవ్ యూ చిన్ని. నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో నాకు తెలీదు, కానీ నేను నిన్ను ప్రేమించింది మాత్రం నువ్వు నా చిన్ని అనుకుని. ఐఎమ్ సారీ చిన్ని. చిన్ని, అర్థం చేసుకో చిన్ని, నేను మంచోడ్నే. పబ్లో అమ్మాయిని అడుగుకెళ్ళడం, నీ ఫ్రెండ్ పెళ్లి ఆపడం చూసి నన్ను ఎదో అనుకుంటున్నావా? కాదు, నేను మంచోడ్నే చిన్ని. అవన్నీ ఆవిడ అడిగిందండి. రావే 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 నా చెలియా.